చూస్తుంటే ఈరోజు మన ఎమ్మెల్యే గారి విజయోత్సవం లాగా ఉంది. ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు అర్హులై ఉన్న ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి జగనన్న ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్లు మన ఇంటి వద్దకే వచ్చి ఉచితంగా వైద్యం చేసి మందులు ఇవ్వడం జరిగింది. జగనన్న మా అక్క, మా చెల్లి, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం ఇంత చేసేటువంటి మన జగనన్నని మనం అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని తీరాలి. ముఖ్యంగా మహిళలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు మన జగనన్న గారు. మహిళలందరూ కూడా మనమందరం జగనన్నకి రుణపడి ఉన్నాం. ఆ రుణం ఎలా తీర్చుకోవాలంటే సమయం ఇప్పుడు వచ్చింది. మే 13వ తేదీన మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్నని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని జగనన్న రుణం తీర్చుకుందాం. అదేవిధంగా మన ఎమ్మెల్యే శ్రీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ప్రసన్నన్న గురించి చెప్పాలంటే అభివృద్ధి ఎక్కడ ఉంటే ప్రసన్నన్న అక్కడే ఉంటారు. ప్రసన్నన్న అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే ప్రసన్నన్న. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఆయన బిడ్డల్లాగా చూసుకుంటారు ప్రతి ఒక్కరిని. ఎప్పుడైనా ఎవరికైనా ఏ సమస్య ఉన్నా మనందరికీ అందుబాటులో ఉంటారు. నేను ఉన్నాను, నేను విన్నాను అంటూ మనందరికీ సహాయం చేసే ఇంత మంచి ఎమ్మెల్యే దొరకడం మన నియోజకవర్గంలో మనందరం చేసుకున్నటువంటి అభివృద్ధి పనుల గురించి ఒకసారి చెప్తాను. కీలకపాలెం నగర పంచాయతీ పరిధిలోని త్రాగునీటి సమస్య తొలగించుటకు అమృత్ 2.0 కింద 85 కోట్ల రూపాయలు మంజూరు చేయించిన పనులు జరుగుతూ ఉన్నాయి. కీలకపాలెం నగర పంచాయతీలో బాంబే హైవే రోడ్ నందు సెంట్రల్ లైటింగ్ నిర్మాణం కొరకు 1,70,00,000 రూపాయలతో పూర్తి చేయడం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని అన్ని వార్డుల్లో సిమెంట్ డ్రైన్ నిర్మాణం 11 కోట్ల రూపాయలు మంజూరు చేసి పనులు పూర్తి చేయడం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని అన్ని వార్డుల్లో సిమెంట్ రోడ్ నిర్మాణం 6 కోట్ల రూపాయలు మంజూరు చేసి పనులు పూర్తి చేయడం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని బెజవాడ గోపాలరెడ్డి పార్క్ 1 కోటి రూపాయలు నుడా గ్రాండ్తో ఆధునీకరణ చేయడం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని మలిదేవి కాలం నుండి చెన్నూరు వరకు R&B రోడ్ ఆధునీకరణ చేయడం జరుగుతుంది. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని 15వ వార్డ్ సంఘం నిధుల నుండి అన్ని వార్డులలో 41 లక్షలతో వాటర్ పైప్ లైన్ వేయడం జరుగుతుంది. ఇన్ని అభివృద్ధి పనులు చేశారు మనం ప్రసన్న. ఇవే కాకుండా చాలా చేశారు, మనకు అందుబాటులో ఉంటారు. అటువంటి ప్రసన్నని మనం గెలిపించుకోవాలి. అదేవిధంగా ఎంపీగా పోటీ చేస్తున్న వేణుపాక విజయసాయిరెడ్డి గారిని మనం గెలిపించుకోవాలి. అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి. విజయసాయిరెడ్డి అన్న మనందరికీ అందుబాటులో ఉంటారు. మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి